ఇక నెంబర్ 4, ఈ విషయం నింపుకున్న వాళ్ళు, విషయాన్ని బాగా అబ్జర్వ్ చేసుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇదే భారతదేశంలో? ఇక మన దగ్గర అంటే కంచె ఐలయ్య. ఆయన రాసే పుస్తకాలు, ఆయన భావజాలం, ఆయన హేతువాద సిద్ధాంతం అని చెప్పి కేవలం ఇదే ముస్లిం ఇన్వైడర్స్ మాత్రమే చెబుతారు. ఆర్యన్ ద్రవిడన్ థియరీ మాట్లాడతారు. ఆవు గేదె వీటి వ్యత్యాసాలు చెబుతారు. నలుపు తెలుపు, మేము తెల్లగా ఉన్నవాళ్ళు డిస్క్రిమినేట్ చేస్తున్నారు నల్లగా ఉన్నవాళ్ళని విచ్చలవిడిగా మాట్లాడతారు. నేను చెప్పాను కదా 400 ఏళ్ల చరిత్ర మిషనరీల దాడి భారతదేశం మీద అని చెప్పినప్పుడు అసలు నలుపు తెలుపు, ఈ వర్ణ వ్యవస్థ, ఈ రేసిజం ఇదంతా కూడా ఎక్కడొచ్చింది? అమెరికాలో ఉండేది. భారతదేశంలో ఏనాడు కూడా నలుపు తెలుపు వర్ణ విభేదాలు లేవు. ఇక్కడ రంగులను బట్టి ఇక్కడ మనుషుల తేడాలు ఏనాడు కూడా జరగలేదు భారతదేశంలో. వీళ్ళు కల్పించిన చెత్త సాహిత్యాలు, వీళ్ళు కల్పించిన కథా కమీషులు, వీళ్ళు తయారు చేసిన విషాలు ఇవన్నీ. ఈ విధంగా ఇలాంటి ప్రొఫెసర్ల రూపంలో తిరుగుతున్న వాళ్ళు, అది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారా లేదంటే కంచె ఐలయ్య, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక ఈ ప్రొఫెసర్లు, నేను చెప్పిన ప్రొఫెసర్లు ప్రస్తుతానికి బతుకున్న వాళ్ళు. ఇక మరణించిన వాళ్ళు, ఈ మేధావుల ముసుగుల్లో మరణించిన వాళ్ళు చాంతాడంత మంది ఉన్నారు. ఇక వాళ్ళు పోయిన వాళ్ళు ఎలాగో గొప్పవాళ్ళు, వాళ్ళు పోయారు. ఇక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేధావుల్లాగా, విశ్లేషకుల్లాగా, ప్రొఫెసర్లలాగా, ఇక చరిత్రని వీళ్ళే బాగా అవపోసన పట్టుకున్నట్టుగా, వీళ్ళు మాత్రమే చరిత్రకారులు అన్నట్టుగా, చరిత్రను బాగా అధ్యయనం చేసిన పరమ మేధావుల్లాగా వీళ్ళు కీర్తించబడుతూ ఇదే సమాజంలో గొప్ప వ్యక్తులుగా కనబడుతూ ఈ విషయాన్ని వెదజిల్లుతూ ఉంటారు. ఈ విషయాన్ని ఒక్కొక్కరికి పంచుతూ ఉంటారు. ప్రసాదంలాగా అందరికీ ఇస్తూ ఉంటారు. ఏం పని చేస్తూ ఉంటారు? పేరుకేమో హేతువాదం. వీళ్ళకి వచ్చే డబ్బంతా కూడా క్రిస్టియన్ మిషనరీల నుంచి వస్తూ ఉంటుంది. ఇక్కడ క్రిస్టియన్ మిషనరీల మత వ్యాప్తి జరుగుతూ ఉంటుంది ఈ హేతువాద ముసుగులో. ఈ విధంగా ఒక సెక్షన్ భారతదేశంలోకి రొమిలా తాఫర్, డేడి కోశాంబి తర్వాత ఈ ప్రొఫెసర్ల రూపంలో భారతదేశంలో అంతటా కూడా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మన దౌర్భాగ్యానికి ఇంకాస్త ఎక్కువ ఉన్నారు. సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఉన్నారు. ఈ విధంగా ఉంది. ఇక ఇక్కడ నుంచి నెక్స్ట్ జనరేషన్ నెంబర్ 5, వీళ్ళు ఇప్పుడు ఏ రూపాల్లో ఉన్నారు? నేను ఇంతకుముందే చెప్పాను కదా, సరస్వతీదేవిని హేళన చేయడం. ఇక ఇప్పుడు ఈ జనరేషన్లో కనీసం ఆ ప్రొఫెసర్ల రూపంలో ఉన్నవాడు బూతులన్నా మాట్లాడకుండా ఉన్నారు. ఇక వీళ్ళేంటి? బూతులు లంకించుకోవడం. ఇక మేము ఎక్స్ట్రీమిస్టులం, అసలు వాళ్ళంతా ఏం చేశారు? రొమిలా తాఫర్ ఏంటి, వాళ్ళందరినీ మించిపోతాం అన్నట్టుగా ఈ జోసెఫ్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా కొడితే మేము రాముడినే కొడతాం, సీతమ్మనే కొడతాం, పురాణాలనే కొడతాం, ఇతిహాసాలనే కొడతాం అనుకుంటూ విచ్చలవిడిగా ఇక్కడ విషయం చెప్పడానికి ఒక టీం ఉంది. జోసెఫ్ అండ్ టీమ్ యూట్యూబ్ల రూపంలో, టీవీల రూపంలో, ఫోన్ల రూపంలో విచ్చలవిడిగా భయంకరంగా పనిచేస్తూ ఉంది ప్రస్తుతానికి. ఎందుకు మగధా న్యూస్ డే 1 నుంచి ఈ ఎర్ర భావజాలం, ఎర్ర జర్నలిస్టుల మీద ఎందుకు మేము ఇంత పెద్ద యుద్ధం చేస్తున్నామో అర్థం చేసుకోవాలి. ఇది భయంకరంగా కుట్రని లేపడానికి ఈ జనరేషన్ని టార్గెట్ చేస్తూ, ఇక నెక్స్ట్ టార్గెట్ ఇంత స్లో, ఇప్పటికే 75 ఏళ్ళు అయిపోయింది. నెక్స్ట్ 50 yearsలో మొత్తం కొలాప్స్ అయిపోవాలి, మొత్తం కూడా ఆక్యుపై అయిపోవాలి. ఇక్కడ ఎవరు కూడా హిందూ మతం, నేను హిందువుని అని మాట్లాడకూడదు. లేకపోతే ఇన్నేళ్ల పాటు హిందూ మతం మీద దాడి జరుగుతుంటే మాట్లాడకుండా ఉండడానికి మేము మనుషులం కాదా? మాకు మతం లేదా? మా మీద దాడి చేస్తూ, మా చేతులు కాళ్ళు కట్టేస్తూ, మా నోటికి సెక్యులరిజం అనే ఒక ప్లాస్టర్ అంటించేసి ఇష్టం వచ్చినట్టుగా ఇన్నాళ్ల పాటు ఆడిన ఆట ఏదైతే ఉందో ఆ ఆటకు చెక్ పెట్టాల్సిన రోజు వచ్చింది. ఇప్పుడు వీళ్ళ చరిత్రలన్నీ ఒక్కొక్కటి బయటకు తీస్తే ఇక్కడ అసలు నిజానికి ఈ ఎర్ర పాములు, ప్రస్తుతానికి పిల్ల ఎర్ర పాములు ఉన్నాయి కదా, వీళ్ళకెవరికి కనీసం ఆ చరిత్ర మూలాలు కూడా తెలియదు. కాస్త కూస్త ఆ ప్రొఫెసర్ల వరకు మాత్రమే తెలుసు. వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళ మీద ఎలాంటి విషయం ఇచ్చారు అంటే అసలు ఇక్కడ దేవుణ్ణి తిట్టడమే మన టార్గెట్, హిందుత్వాన్ని తిట్టడమే మన టార్గెట్. ఎవడైనా సరే హిందువుని నేను అన్నాడు అంటే వాడిని తిట్టాలి. మేము హిందూ భావజాలమా? తిట్టాలి. మేము సనాతనం అంటామా? తిట్టాలి. అంటే భారతదేశంలో ఈ సనాతనాన్ని మనం చంపేయాలి. ఇదే టార్గెటెడ్గా పనిచేస్తున్నారు. వీళ్ళ లక్ష్యమే ఇది. ఈ విధంగా పనిచేస్తున్న సో కాల్డ్ జోసెఫ్ అండ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చరిత్ర పాఠాలు మీరు చెప్పండి. ఇక నుంచి మీరు చెప్పండి. ఎవరైనా వచ్చి మళ్ళీ ఈ పాఠాలు మిషనరీల రూపంలోనూ లేదంటే పుస్తకాల రూపంలోనూ ప్రచారం చేస్తాం, ఎనలిస్టులుగా, మేధావులుగా మేము ఎక్కడంటే అక్కడ కూర్చుంటామని ఎవరైనా మాట్లాడితే గనక వాళ్ళందరికీ ఈ పాఠాలు మీరు చెప్పండి. ఇక ఈ రొమిలా తాఫర్ గురించి, డీడీ కోశాంబిల గురించి తీయండి. వీళ్ళకి ఎక్కడెక్కడ అవార్డులు వచ్చినాయి? ఈ ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారికి, ఇలాంటి ఈ ప్రొఫెసర్లందరికీ ఇదే అమెరికాకి పిలిపించి అవార్డులు ఇస్తూ ఉంటారు. అదేంటి భారతదేశంలో ఎవరు వీళ్ళకి? అమెరికాలో ఎందుకు ఇస్తారు అంటే అమెరికాలో భారతదేశాన్ని కొట్టడానికి మా సాహిత్యాలు, మా చెత్త సాహిత్యాలు పుస్తకాల రూపంలో ప్రచురించి ఇన్ని మెదళ్లను పాడు చేయడానికి మేము పనికొచ్చాం కాబట్టి వీళ్ళెళ్ళి మన భారతదేశాన్ని నాశనం చేసినందుకు గాను డబ్బులు తీసుకుంటారు, అవార్డులు తీసుకుంటారు అమెరికాకి వెళ్ళి. ఇది జరుగుతుంది ఇన్నేళ్లుగా.
ఇప్పటికైనా అర్థం చేసుకోండి, వీళ్ళకి విషం నింపింది ఎవరు, ఆ విషానికి విరుగుడు ఏంటి? విషానికి విరుగుడు? ఉపా చట్టం. అవునా కాదా? రాజద్రోహం. ఎవడైతే భారతదేశాన్ని, ఈ సనాతనాన్ని, రామస్ఫూర్తిని, రామరాజ్యాన్ని ఎవడైతే తిడతాడో ఖచ్చితంగా వాడి మీద ఉపా కేసు పెట్టాల్సిందే. ఇక నుంచి మగధా న్యూస్ డిమాండ్ చేస్తుంది, ఎవరైతే మన ఇతిహాసాలని, మన చరిత్రని తూలనాడతారో, ఇష్టం వచ్చినట్టు బాహాటంగా నలుగురు మధ్య మాట్లాడతారో, హేతువాదుల ముసుగులో ఇంకొక మత వ్యాప్తి కోసం పనిచేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి వాళ్ళందరి మీద కూడా ఉపా పెట్టండి. ఇంకొకళ్ళు మాట్లాడాలి అంటే ఇదే భారతదేశంలో, ఇదే సౌత్ ఇండియాలో, ఇదే తెలుగు నేల మీద భారతదేశాన్ని కానీ, హిందూ మతాన్ని కానీ, సనాతనాన్ని కానీ తిడతాం. మీరు పడాల్సిందే. ఇన్నాళ్ల పాటు పడ్డాం, భరించాం, అణగదొక్కారు, హిందూ మతాన్ని అణగదొక్కారు. ఈ రోజు నేను హిందువుని అని సగర్వంగా మాట్లాడుతున్నారు ఇదే తెలుగు నేల మీద. ఈ పరిస్థితి దాకా తీసుకురాగలిగారు అందరూ కలిసి. ఇప్పుడు చెబుతున్నాను, మగధా న్యూస్ చరిత్ర తీసుకొచ్చి వీళ్ళ నోర్లకు ప్లాస్టర్ వేస్తుంది. మేము మా పని చేస్తాం, గవర్నమెంట్ కూడా మీ పని మీరు చేయాలి. ఎవడైతే ఇతిహాసాలని, చరిత్రని, హిందూ మతాన్ని తూలనాడాడో, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాడో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే, ఉపా కేసుకి అర్హులే. వీళ్ళందరూ పూర్తి స్థాయిలో 100% వీళ్ళు ఉపా కేసు పెట్టించుకోగల సమర్థులే. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఇప్పటికే చాలా మంది ప్రైవేట్లో పెట్టేశారట వీడియోలు, వాళ్ళందరినీ కూడా తీయండి. ఇన్నాళ్ల పాటు మమ్మల్ని అనగదొక్కితే, మాట్లాడకుండా చేస్తే ఈ రోజు మాకు మాట్లాడడానికి ఒక బలం మేము తీసుకొస్తున్నాం. మా బలాన్ని, మా మతాన్ని మేము కాపాడుకోవడానికి మేము నిలబడుతున్నాం. నేను చెబుతున్నాను, ఇదే భారతదేశంలో ఇష్టం వచ్చినట్టుగా సనాతనాన్ని, హిందూ మతాన్ని ఎవరైతే తిడతారో వాళ్ళందరి మీద కూడా ఉపా కేసు పెట్టాల్సిందే. మళ్ళీ చెబుతున్నాను, ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఇష్టం వచ్చినట్టుగా దేవీ దేవతల్ని తిడుతూ, దేవాలయాల మీద దాడి చేస్తూ, ఒక హిందూ మతాన్ని దూషిస్తూ, తెల్లారి లేచిన దగ్గర నుంచి రాముణ్ణి, సీతమ్మని, కృష్ణుణ్ణి అందరినీ తిడుతూనే ఉంటాం. అయినా సరే మీరు నోరు మూసుకొని పడుండాల్సిందే అని విచ్చలవిడిగా రెచ్చిపోయిన బలుపుగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఉపా కేసు పెట్టాల్సిందే. వీళ్ళు ఉపా కేసు అర్హులే. వీళ్ళ మెదడులో నింపుకున్న విషయం ద్వారా ఒక మత వ్యాప్తి కోసం పనిచేస్తూ హేతువాదులం అనే ముసుగులో పనిచేస్తున్నారు కదా, వీళ్ళు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరికీ, ఈ హేతువాద ముసుగులో పనిచేస్తున్న, ఒక మత వ్యాప్తి కోసం పనిచేస్తూ ఇంకొక మతాన్ని కాల రాస్తూ పనిచేస్తున్న వాళ్ళందరికీ విరుగుడు ఉపా కేసు. ఇది మగధా న్యూస్ నమ్ముతుంది. వీళ్ళందరికీ రాజద్రోహం పెట్టాల్సిందే. వీళ్ళ విషానికి, విరుగుడికి మరి కేసు పెట్టాల్సిందే. లేదంటే ఆ విషం పోదు, ఆ విషాన్ని కక్కించాలి. వాళ్ళలో మళ్ళీ పాత చరిత్రని కూర్చోబెట్టి అందరికీ పాఠాలు చెప్పాలి. ఇదిరా బాబు చరిత్ర, చరిత్రని వక్రీకరించారు, దుర్మార్గంగా ఈరోజు సర్వనాశనం చేశారు, మన మధ్య మనకి వేర్పాటువాదులుగా తీసుకొచ్చారు. మీరు, మేము అందరం భారతీయులమే, అందరం ఇక్కడి వాళ్ళమే, మనం కొట్టుకునేలా చేశారు. ఆ విషాన్ని తొలగించు, ఆ విషానికి విరుగుడు కనిపెట్టు అని చెప్పేసి ఆ విరుగుడును మనం బయటికి తీసామంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే మారుతారు, మామూలు భారతీయులుగా మారుతారు. ఇది మేము ఆశిస్తున్నాం. మగధా న్యూస్ నుంచి ఒక అప్పీల్ చేస్తున్నాం. 2 స్టేట్ గవర్నమెంట్స్ కూడా, ఏపీ అండ్ తెలంగాణకి ఆలోచిస్తారని ఆశిస్తున్నాం.